పొద్దున్నే లైవ్ లో తనుజ బిగ్ బాస్ ని క్షమాపణ కోరుకుంటుంది లైవ్ లో. ఇంతకీ ఎందుకు క్షమాపణ అడుగుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని ఆపడానికి బిగ్ బాస్ కొన్ని టాస్క్లు ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగానే నిన్న బెలూన్ టాస్క్ ఇచ్చారు. ఇక ఈ టాస్క్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫౌల్ గేమ్ ఆడారు, ఒక్క సంజన ఫ్లోరా తప్ప. దీంతో బిగ్ బాస్ ఆగ్రహానికి గురయ్యి వాళ్ళకి చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు రూల్స్ ని బ్రేక్ చేశారని, మీరు ఇలా ఉల్లంఘించారంటూ ఏ సీజన్ లో కూడా బిగ్ బాస్ కలగ చేసుకొని ఇలా హౌస్ మేట్స్ కి చెప్పిందే లేదు. కానీ ఇందులో భాగంగానే నిన్న మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా రీతు డెమోన్ పవన్ కి, ఆ తర్వాత తనుజ పవన్ కళ్యాణ్ కి. ఇక ఇదే విషయం పొద్దున్నే తనుజ బిగ్ బాస్ తెలుసో తెలియకో ఫౌల్ గేమ్ ఆడాము, క్షమించండి, ఇంకెప్పుడు మేము ఆడము బిగ్ బాస్ అంటూ మా వల్ల సంజన ఫ్లోరా గారు చాలా ఇబ్బంది పడుతున్నారు బిగ్ బాస్, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి అంటూ పొద్దున్నే లైవ్ లో క్షమాపణలు కోరుకుంటుంది బిగ్ బాస్ ని. అంతేకాకుండా పక్కనే ఉన్న రీతు కూడా బిగ్ బాస్ ఇది గేమ్ స్ట్రాటజీ అనుకున్నాం గానీ ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక తనుజ, నా దగ్గర ఒక పాయింట్ ఉంది బిగ్ బాస్, నిజంగా బెలూన్ ని గాల్లో అలా ఎగురుతూ ఉండాలి అని అన్నప్పుడు, ఎప్పుడైతే రీతు డెమోన్ పవన్ దాంట్లో బెలూన్ పెట్టినప్పుడు రాము చూసినప్పుడు కనీసం రాము అన్న అలా చెయ్యకూడదని చెప్పి ఆ బెలూన్ ని తీసేసి వేరే బెలూన్ ను పెట్టి ఆడించినా బాగుండేది. కానీ రాము సంచాలకుగా ఉన్న ఇమాన్యుయల్ మాట్లాడలేదు కాబట్టి ఇది స్ట్రాటజీ గేమ్ అనుకొని మేము ఇలా చేసాం బిగ్ బాస్ అంటూ లైవ్ లో అడుగుతుంది తనుజ. ఏదేమైనా సరే ఒకరిని చూసి ఒకరు మొత్తం ఫౌల్ గేమ్ ఆడారనే చెప్పాలి. మరి మీరేమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.